ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरंश्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवतिरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। भक्तिर्भवति नैष्टुकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ముప్పై ఏడు శ్లోకం వరకు మనం చెప్పుకున్నాం. తర్వాత 38, 39 ఆయన
భీష్మదేవుడు భగవంతుని నాకు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు అన్న నా ప్రార్థనలో 10 శ్లోకాలకి 5 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. మిగతా 5 శ్లోకాలు ఉన్నాయి. సో 35 శ్లోకం యాక్చువల్గా కృష్ణుడు ఎందుకు తన ప్రతిజ్ఞను వదిలి అంటే ఆయుధ పట్టణంలో ప్రతిజ్ఞను వదిలిపెట్టాడు అన్న విషయాన్ని భీష్మదేవుడు ఇక్కడ 37 శ్లోకంలో మనకి వివరిస్తూ ఉంటాడు. అది మనం మరోసారి జస్ట్ ఒకసారి రీక్యాప్ చేద్దాం. దాన్ని తాత్పర్యం చదువుతున్నాను. తన ప్రతిజ్ఞను వదిలిపెట్టి నా కోరికను పూర్ణం చేయొచ్చు. అతడు రథము నుండి కింద కురికి రథచక్రమును చేపట్టి ఏనుగును సంహరించుటకు సింహం చనిడి రీతి వేగముగా నా వైపు పరుగు తీశాను. మార్గ మధ్యన అతని ఉత్తరీయం కూడా జారిపోయాను. సో ఈ విధంగా భీష్మదేవుడు కృష్ణుడు ఎందుకు తన ప్రతిజ్ఞని విడిచిపెట్టాడు అన్నదానికి కారణం చెప్తున్నాడు. కారణం ఏంటి? నా కోరికను పూర్ణం చేయొచ్చు అంటే నా కోరికను పూర్ణం చేయడం కోసం ఏం చేశాడు భగవంతుడు? తన ప్రతిజ్ఞని విడిచిపెట్టాడు. ఇది మొదటిసారి కాదు కృష్ణుడు అలా చేయడం. భక్తుల కోరిక కోసం భగవంతుడు ఎన్నో రకాలుగా నిందలు రకరకాలుగా ఎన్నో పేర్లు తెచ్చుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. మనం కృష్ణుని కోసం చీరల దొంగ అంటాం, వెన్నెల దొంగ అంటాం. ఈ పేర్లు ఈ దొంగని పిలిపించుకోవడానికి కారణం కూడా ఆయనకి ఏదో వెన్న ఇంట్లో లేక కాదు, లేకపోతే చీరలు ఏదో దొంగలించి ఆడవాళ్ళని ఏదో దొంగచాటుగా వాళ్ళ తలకి ఎగిరించి చూడాలని కాదు. కేవలం తన భక్తుల యొక్క కోరికలు పూర్తి చేయడం కోసం తన దొంగ అనిపించుకోవడానికి కానీ లేదంటే ప్రతిజ్ఞని వదిలిపెట్టుకోవడానికి కానీ ఇంతకుముందు కూడా రణ్ఛోడరాయ్ యుద్ధాన్ని విడిచి పారిపోతాడు కేవలం రుక్మిణి యొక్క మాట, రుక్మిణిని రక్షించడం కోసం. అలాగే ఇంకొకసారి రణ్ఛోడరాయ్ కాలయవన్ నుంచి పారిపోతుంటాడు, ఎందుకంటే ముచ్చుకుందుని ఉద్ధరించడం కోసం. సో ఈ విధంగా భక్తుల కోసం భగవంతుడు నిందలైనా సరే ఎటువంటి కార్యాలు చేయడానికైనా వెనుకాడడు అన్న విషయం మనకి ఈ యొక్క లీలల ద్వారా మనకి అర్థం అవుతుంది. అదేవిధంగా భక్తులు కూడా భగవంతుడి యొక్క గుణగానం చేయడానికి వెనకాడు. ఈ విషయంలో భీష్మదేవుడే స్వయం చెప్తుండకపోతే ఎందుకు కృష్ణుడు తన ప్రతిజ్ఞ విడిచిపెట్టుకున్నాడు, ఎందుకు కృష్ణుడు తన ప్రతిజ్ఞని వదిలిపెట్టాడు, వాగ్దానాన్ని విడిచిపెట్టాడు అన్నది చెప్పడం ద్వారా భీష్మదేవుడు ఏం చేస్తున్నాడు? భక్తులు కూడా అంతే ఉత్సాహంగా కృష్ణుని గుణగానం చేయడానికి ఉంటారు అన్న విషయం తెలియజేస్తున్నారు. ఎలాగైతే కృష్ణుడు తన పేరు ఏమైనా పర్వాలేదు, లోకం అంతా తన కోసం మంచి అనుకున్నా చెడు అనుకున్నా పర్వాలేదు. చాలా మంది అనుకుంటారు అర్జునుడు కృష్ణుడు ఇలాగ ఎందుకు యుద్ధం చేయించాడు, అలాగే ఎందుకు చేయించాడు ఇవన్నీ. అక్కడ అర్జునుడు ఓడిపోతే ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ అక్కడ అర్జునుడిగా చూడడం లేదు, తన భక్తుడిని నిలబెట్టుకోవడం, తన భక్తుడిని కాపాడుకోవడం అన్నది ముఖ్యం. దానికోసం భగవంతుడు ఎటువంటి నిందనైనా మోయడానికి రెడీ అయిపోతాడు. అదేవిధంగా భక్తులు కూడా భగవంతుని గుణగానం చేయడానికి వెనుకాడరు. అవకాశం దొరికినప్పుడల్లా భగవంతుని గుణగానం చేస్తుంటారు. భగవంతుడు ఎందుకు అలా చేసిన దానికి వివరణిస్తూ ఉంటారు. సో ఆ విధంగా అక్కడ భీష్ముడు కూడా భగవంతుడు ఎందుకు తన వాగ్దానం విడిచిపెట్టుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని ఈ ప్రార్థన ద్వారా మనకి వివరించి చెప్తాడు. సో ఇక్కడ ఈ లీల ద్వారా మరొకటి కూడా ఉంటుంది, ఏంటంటే తన యొక్క అర్జున్ని రక్షించుకోవడం కోసం కూడా రెండు విధాలు, అంటే ఏ విధంగా చూసుకున్నా కృష్ణుడు తన వాగ్దానం వదులుకోవడం వెనకాల ఎటువంటి కారణం, తన స్వార్థం అంటూ లేదు.
ఒకటి అర్జున్ రక్షించుకోవడం కోసం. ఎందుకని భీష్మదేవుడు వాగ్దానం చేస్తాడు, అయితే కృష్ణ తన వాగ్దానాన్ని వదిలిపెట్టాలి, లేదా అర్జున్ అయినా ప్రాణమైనా పోవాలి, రెండింటి ఏదో ఒకటి వద్దని. తన వాగ్దానం కంటే తన భక్తుడి యొక్క ప్రాణమే మేము అనుకున్నాడు కృష్ణుడు. అందుకని తన వాగ్దానం విడిచిపెట్టాడు. అదొకటి. రెండోది, అర్జున్ కాపాడుకోవాలంటే వేరే రకంగా కూడా కాపాడుకోగలడు కృష్ణుడు. అసలు భీష్ముడితో యుద్ధం చేయకుండా పక్కన ఎక్కడికి తీసుకెళ్ళిపోయి ఉంటే ఆ విధంగా ఏదో చేయగలడు. కానీ అలా చేయకుండా భీష్ముడితో యుద్ధం చేయించి ఎందుకు చేయించాడంటే భీష్ముడి యొక్క కోరిక తీర్చడం, తన వాగ్దానం వదులుకోవడం. సో ఈ విధంగా ఇద్దరు కోరికలు తీర్చడం కోసం భగవంతుడు తన పేరుని చిరస్థాయిగా మనం చెడ్డ చేసుకున్నాడు. అది భగవంతుడికి భక్తి మీద ఉన్న ప్రేమ. సో ఈ విధంగా ఆ గుణగానం అది భగవంతుడిని, సో ఆ విధంగా తెలపడం ద్వారా భీష్ముడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ప్రభుడు చెప్తున్నాడు. చూడు ఎలా వాగ్దానం వదిలేస్తాడు మనిషి, అలాగని కాదు, చూడు వాగ్దానం దేవుడి కోసం వదులుకున్నాడు అని చెప్పడం ద్వారా. సో ఆ విధంగా ఇక్కడ ఈ 37 శ్లోకంలో భీష్ముడు కృష్ణుడిని గుణగానం చేస్తున్నాడు. తర్వాత ఏమొస్తుంది? 38 శ్లోకం. సిత విసికహతో విశీర్ణ దంసః క్షతజ పురి ప్లుత ఆతతాయినో మే ప్రసభమపి ససార మధ్వదార్థం సభవతు మే భగవాన్ గతిర్ముకుంద. ముక్తి నసులు ముకుందులైన శ్రీకృష్ణ భగవానుడే నాకు పరమ గమ్యమగుగాక. నా తీక్షణమైన సరములచ్చే కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధరంగము నన్ను వధించ సవకట్టెను. అతనికి అవసరం ధ్వంసమే గాయముల దేహము రక్తసిక్తమై ఉండెను. ఇది ఇంకొక లీల. ఇది ఇంకొక లీల. అందరికీ ముక్తి నొసిగే వ్యక్తి ఈ రోజు తన ముక్తి కోసం దిక్కులు చూస్తున్నాడు. ముక్తి లౌకికంగా ముక్తి అంటే ఉన్న కష్ట స్థితిలో నుంచి బయటపడమే ముక్తి. సింపుల్ గా లౌకికంగా చూస్తుంటారు జనాలు అందరూ కూడా. అందుకే ముక్తి 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 అంటారు. ముక్తి అంటే వాళ్ళకి నిజానికి సంసార బాధ నుంచి బయటకు వెళ్ళిపడమే వాళ్ళకి ముక్తి. అంతే తప్ప సంసారాన్ని వదిలి భౌతిక జగన్ ఆధ్యాత్మిక జగతికి వెళ్ళడం కాదు వాళ్ళకి కష్టం. ఆధ్యాత్మిక జగత్తులో ఉంటూ కష్టాలు లేకుండా భోగించాలన్నది ఆ కోరిక. దాన్ని ముక్తి అనుకుంటారు. సో ఆ విధంగా కానీ భక్తులకి ఈ సంసారమే వద్దు, సంసార లోకమే వద్దు అనుకుంటారు, ఈ సంసార బంధాలే వద్దు అనుకుంటారు. సో ఆడు ముక్తిస్తారు. ఈ విధంగా ఎవరికి ఎటువంటి ముక్తి కావాలో అటువంటి ముక్తిని ప్రసాదించే వ్యక్తి ఈ రోజు బృహస్పతి శరం అంటే బాణాల యొక్క గాయాల నుంచి ముక్తి కోసం వెతుక్కునే స్థితికి వచ్చింది. ఇది కూడా ఎందుకు? భక్తుని కోరిక మీదకి. ఎందుకంటే కృష్ణుని యొక్క దేహానికి ఆత్మకి అంతరం లేదు. మనకంటే మన దేహం వేరు, ఆత్మ వేరు. అందుకనే నా హన్యతే హన్యమాన శరీరం అని చెప్తారు భగవద్గీతలో. అంటే దేహం నీకు సంహరించినా ఆత్మ సంహరించదు. అంటే మన దేహం సంహరిస్తే దేహం సంహరించబడుతుంది కానీ ఆత్మ సంహరించబడదు. ఎందుకంటే ఆత్మ వేరు, దేహం వేరు. అందుకని మళ్ళీ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకహ అని కూడా చెప్తారు. ఆ శ్లోకం కూడా చెప్తారు. ఎందుకంటే శాస్త్రాల ద్వారా కానీ, అగ్ని ద్వారా కానీ, వాయు ద్వారా కానీ, జలం ద్వారా కానీ ఆత్మ మనం ఏం చేయలేమని. అటువంటి ఆత్మ భగవంతుడి శరీరం నుండి ఒకటే. మరి అటువంటిప్పుడు ఇక్కడ భగవద్గీతలో ఆత్మకి ఏం చేయలేనప్పుడు భీష్మదేవుడు బాణం వేస్తే అక్కడ రక్తం రావడం అనేది అవుతుందా? మనం ఎవరైనా చంపారనుకోండి, రక్తం వచ్చేది శరీరం నుంచే, ఆత్మ నుంచి కాదు. ఆత్మ బయటకు వచ్చేస్తుంది. ఆత్మకి ఎటువంటి గాయం తగలదు, ఆత్మకి ఎటువంటి సంహారం ముక్క అవుతుంది, ఏమీ అవ్వదు.
ఆత్మ యాజ్ఞ బయటకు వచ్చేస్తుంది. మరి అటువంటి ఆత్మకి ఇక్కడ గాయాలు తగులుతున్నాయి చూడండి. గాయముల వల్ల దేహం రక్తసిక్తమై ఉండెను, రక్తం కారుతుందట. అది ఎలా సాధ్యం? ఎందుకంటే మన విషయంలో దేహం వేరు, ఆత్మ వేరు. అందుకనే భగవద్గీతలో మన దేహం సంహరించబడిన ఆత్మ సంహరించబడుతుంది ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. కానీ భగవంతు విషయంలో భౌతికం అన్నదే లేదు. ఈ దేహం భౌతికమైనది కాబట్టి భౌతికమైన అస్త్రాలతోటి కానీ భౌతికమైన పదార్థాలతోటి, అది పంచభూతాలు, వాటితో కానీ గాయపడడం కానీ లేదంటే వాటికి ప్రభావితం అవడం కానీ ఏదో మార్పు చెందడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ భగవంతుడి దేహం ఈ భౌతిక వస్తువులతో కానీ భౌతికమైన స్థితులతో కానీ సంబంధమే లేనిది ఇది. ఆ దేహం కూడా ఆధ్యాత్మే, ఆత్మలాగా. అంటే దేహానికి ఆత్మకి అంతరం లేదు. అటువంటి దేహం శస్త్రాలతో కానీ పంచభూతాలతో కానీ దేనితో కూడా ప్రభావితం కాదు. అటువంటప్పుడు అటువంటి దేహానికి ఇక్కడ గాయం తగలడం ఏంటి, రక్తం రావడం ఏంటి? అది సాధ్యం కాదు. కానీ ఎందుకు సాధ్యం అవుతుంది? ఎందుకు? కేవలం తన భక్తుడైన భీష్మదేవుడు అనుకుంటున్నాడు, ఇగో ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు ఇచ్చేస్తున్నాడు కదా, కృష్ణుడిని గాయపరుస్తాను అని బాణం వదులుతున్నాడు కాబట్టి ఆయన అక్కడ గాయపడుతున్నాడు. అందుకని దామోదర లీలలో యశోదమాత కర్ర పట్టుకొని బంధించింది ఆయన్ని. పట్టుకున్నప్పుడు కృష్ణ పరిగెడుతున్నాడు భయంతో. పట్టుకున్న తర్వాత కర్ర చూసి ఏడుస్తున్నాడు, భయపడిపోతున్నాడు. అరే దేవతలే భయేతి స్వయం భయం బిభేతి అంటారు. అంటే భయమే స్వయంగా బిభేతి. కృష్ణుని చూసి భయపడిపోతాడు. స్వయం భయం భయం అన్నది ఏంటంటే మన మధ్య మృత్యు కంటే భయకరమైన కూడా ఏం లేదు. ఎవరికైనా మృత్యు అంటే అందరూ భయపడతారు. అటువంటి మృత్యువే ఇంక చూసి భయపడుతుంది. అటువంటి మృత్యువుకి భయపెట్టే వ్యక్తి ఈరోజు యశోదమాతకి భయపడడం అనేది ఎలా జరుగుతుంది? అది సాధ్యమైన విషయమేనా? కాదు. కానీ కేవలం ఎందుకు అలా అవుతుంది? యశోదమాత తన ప్రేమ భక్తి వల్ల నేను ఈయన భయపడతాను, ఈయన భయపెట్టాలి అని అనుకుంటుంది కాబట్టి ఈయన భయపడిపోతున్నాడు. అది సాధ్యం కాదు. అది అంచేత భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులు ఏ విధంగా ఆయన ఆడాలనుకుంటారో ఆ విధంగా ఆడుతుంటారు. అయితే మరి యాక్టింగ్ చేస్తుంటాడా? కాదు అనుకోవచ్చు. అయితే భక్తులు ఎలా చెప్తారు? భగవంతుడు యాక్ట్ చేస్తుంటాడు? యాక్ట్ చేయడం కాదు, అది నిస్సహాయ స్థితి. ఒక తల్లి లేకపోతే తండ్రి తన పిల్లవాడు ఎలా చెప్తే అలా వింటారు. ఆటలు ఆడేటప్పుడు కానీ ఏదేం చేసినా. ఇప్పుడు ఒక తల్లి ఎటువంటి ఆఫీసర్ అయినా అవ్వచ్చు, ఎటువంటి పెద్ద ఒక చిన్న పిల్లవాడు కేకేసి ఏడుస్తున్నాడంటే నిలబడలేదు. ఎంత స్పీచ్ ఇస్తున్నా సరే, ఒక స్పీచ్ ఇస్తుందా కుర్రవాడు కయ్యమని ఏడుస్తున్నాడు అనుకోండి, ఆపి పారిపోద్ది. అక్కడ ఆగుదామన్నా ఆగలేదు, ఎందుకంటే ఆమెకున్న ప్రేమ అలాంటిది. అనుకోండి, నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ మీటింగ్ లో ప్రవచనం ఇస్తున్నాను కాబట్టి పిల్లవాడు ఏడు వినకపోతే అది వేరే విషయం. కానీ వినబడేటట్టుగా ఏడుస్తే పిల్లడు ఆగలేదు. అదేవిధంగా భగవంతుడు కూడా భక్తులు సంకల్పం చేస్తే ఆపుకోలేడు. దానికి యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, అది స్వతహాగా వెళ్ళిపోతుంది. తల్లి తన ప్రేమని యాక్ట్ చేసి చూపించదు, అది స్వతహాగా వచ్చేస్తుంది లోపల నుంచి. అదే తల్లికి పక్క పిల్లవాడు ఏడుపు ఏమవుతుంది? గోలగా పడుతుంది. ఎందుకని? ప్రేమ లేదు. తన పిల్లవాడు ఏడుపు మాత్రం చాలా ఆమెకి బాధ కలిగించేస్తుంది, ఏమేమి చేయడం రెడీ అయిపోతుంది. పక్క పిల్లవాడు అలా ఏడిస్తే అది గోలగా ఏర్పడుతుంది. అంచేత భగవంతుడికి భక్తుల మీద ఉన్న ప్రేమ అటువంటిది కాబట్టి
ఆయన యాక్ట్ చేయకూడదు అనుకున్నా సరే అయిపోతుంటది. సో దాని యాక్షన్ కాదు, అది స్వతహాగా వచ్చిన ప్రేమ అది. అంటే నాకంటే తల్లిదండ్రుల మీకే ఎక్కువగా అనుభూతి, మీరే దాన్ని ఎక్కువగా రియలైజ్ అవ్వగలరు. ప్రేమ ఉంటే ఏ విధంగా రియాక్ట్ అవుతాం చేత భక్తుడికి మీద భగవంతుడికి ఉన్న ప్రేమ అటువంటిది కాబట్టి అని వద్దని కన్నా అయిపోతుంది. అందుకనే ఇక్కడ ఆ గాయాలతోటి కృష్ణుడు అను నా దీక్షను సరములొచ్చే కలిగిన గాయముల ప్రోదించలేదు అంచేత. అంతేకాదు, గాయం పరిస్థితి ఎందుకు పరిస్థితులు గాయపరిస్తే కృష్ణుడు కోపం రావాలి, భగవంతుడు కోపం రాదు. చిన్నపిల్లవాడికి తల్లికి చిన్నపిల్లవాడు కాలుతో ఎన్నిసార్లు తన్నినా సరే అది పట్టించుకోదు. పక్కన పడుకున్నప్పుడు చిన్నపిల్లవాడు ఎన్నోసార్లు తగులుతుంటాడు, కాళ్ళు ఏడుస్తూ, లేకపోతే ఏదో గాలి కదులుతూ ఇటు కదులుతూ కాళ్ళు తగులుతుంటది, పట్టించుకో తల్లి. ఎందుకంటే అది ప్రేమ, దాని కోపం రాదు. అదే విధంగా భక్తుడు ఎన్ని చేసినా కోపం రాదు, కానీ ఇక్కడ కోపం కూడా ప్రదర్శించాడట. ఎందుకని? అది భీష్ముడికి కావాలి. భీష్ముడు ఏం చేయాలి? కోపపడాలి, ఆయన చిరాకు తెప్పించాలి, ఆయన గాయపరచాలి, అది ఆయన కోరిక. అందుకు భగవంతుడు కూడా అదే విధంగా అక్కడ పనిచేస్తున్నాడు, అదే విధంగా ఆయన యాక్ట్ చేస్తున్నాడు. ఈ విధంగా ఇది మనం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడు ఏ విధంగా భక్తుల యొక్క కోరికలకి ప్రతిస్పందిస్తాడు అన్నది ఈ విషయంలో మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ప్రభువులు భాషలో రాస్తున్నారు, కురుక్షేత్ర రంగంలో శ్రీకృష్ణుడు భీష్మదేవుని నడుమ జరిగిన వ్యవహారంలో అత్యంత మనోహరములుగా నేను చాలా మనోహరంగా ఉన్నాయి. యాలయన శ్రీకృష్ణ భగవాన్ని కర్మలు అర్జునుడ పక్షపాతంతో మరియు భీముని ఏడ శత్రుత్వంతో వనరించినట్లు గోచరించినను అది అంతయు పరమభక్తుల భీష్మునిపై ప్రత్యేక కరుణను చూపుటకే ముఖ్యంగా ఉద్దేశింపబడినవి. బాహ్యంగా అర్జునుని రక్షించడం కోసం భీష్ముని హతమార్చడానికి కూడా వెనకాడలేదన్నారు. కనబడినప్పటికి కూడా అని నిజానికి అది అర్జున్ రక్షించడం కంటే భీష్ముని కోరికను తీర్చడమే ఆయనకి ముఖ్య ఉద్దేశం. ఆ భీష్ముని కోరిక తీర్చలో అర్జునుడి యొక్క రక్షణ కూడా జరిగిపోద్ది కాబట్టి జరిగింది. భక్తుడైన వాడు శత్రువుగా పాత్ర పోషణ చేయొచ్చు, భగవాను ముదమును గూర్చగలనంటే ఆ వ్యవహారం నందు పరమాచార్యకరమైన అంశము. చూడండి, భక్తుడు మిత్రుడిగా ఉన్నా శత్రువుగా ఉన్నా భగవంతుడు కావాల్సినట్టుగానే చేస్తాడు. అలాగే భగవంతుడు కూడా భక్తుడు శత్రువుగా ఉన్నా మిత్రుడుగా ఉన్నా భక్తుడికి ఆనందపరచడం కోసమే ఆయన కూడా వ్యవహరిస్తుంటాడు. ఇది ఆశ్చర్యకరమైన అంశం అని ప్రభుపాదులు చెప్తున్నారు. అక్కడ భక్తుడు భగవంతుడి మధ్య ఉన్న సంబంధం అది శత్రుత్వమా, లేదంటే ప్రేమత్వమా, లేదంటే అది మిత్రత్వమా, అది కాదు సంబంధం. అది అదే పట్టించుకోదు. వాళ్ళిద్దరి మీద ఉన్న బంధం ప్రేమ బంధం, భక్తి భావం. అది దాన్ని వాళ్ళు శత్రుత్వం ద్వారా కానీ, లేదా మిత్రత్వం ద్వారా కానీ, లేదా భార్య పిల్లలుగా కానీ, లేదా భార్య భర్తలుగా కానీ సంథింగ్ ఏదో రకంగా వ్యక్తపరచచ్చు. కానీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఆ ప్రేమని పంచుకోవడం, ఒకరికొకరు ప్రేమను ప్రదర్శించడం అనేది ముఖ్యం. దానికి కొన్నిసార్లు శత్రువులుగా వ్యవహరిస్తారు, కొన్నిసార్లు మిత్రులుగా వ్యవహరిస్తారు, ఈ విధంగా చేస్తుంటారు. చేత అది భగవంతుడి భక్తుల మధ్య నడిచే వ్యవహారం చాలా అత్యంత మనోహరములు అని చెప్పి ప్రభుపాదులు అంటారు. శుద్ధ భక్తుడు తన శత్రువులే దండించినచో, లేదా ఉన్నత స్థానమునందు నిలిచి తనను నిందించో అతను మిక్కిలి మొదలునందును, కానీ భగవాన్ కలను అధికులు ఎవరిలో లేరు.
ముదముందు భక్తుడు తనని శత్రువుగా తలచి యూనో, దూషిస్తున్నా సరే, లేదంటే ఉన్నత స్థాయిలో పెట్టి పూజించినా సరే, రెండు విధాలా కూడా భగవంతుడు ఆనందాన్ని ఆనందపడుతూనే ఉంటాడు. రుక్మిణీదేవి దగ్గర ఆరాధన పొందుతుండేవాడు, సత్యభామ దగ్గర తన్నులు కాస్తుండేవాడు. రెండు కూడా ఆనందం వచ్చింది. అక్కడ ఇద్దరి మధ్య వ్యవహారం చాలా వ్యతిరేకంగా ఉండేది. కానీ అక్కడ ఆయన సత్యభామ తంతుందేటి కాలుతోటి, లేదంటే సత్యభామ ఏంటి అలుగుతుంది ప్రతిదానికి అన్నది కాదు. ఆయన ఆస్వాదిస్తుంది. సత్యభామ కూడా తన యొక్క ప్రేమని ఆ విధంగా వ్యక్తపరుస్తుంది. రుక్మిణి కూడా తన ప్రేమని వేరే రకంగా వ్యక్తపరుస్తుంది. ఇద్దరూ తను ప్రదర్శిస్తుంది ప్రేమనే. భగవంతుడు ప్రేమ ప్రదర్శననే తీసుకుంటున్నాడు, కానీ వాళ్ళు ఎలా ప్రదర్శిస్తున్నారు ఉందని చూడలేదు. అంచేత రెండింటిలోనూ ఆయన ఆనందాన్ని అనుభూతి పొందుతున్నాడు. రెండింటిలోనూ ఆయన తన భక్తులకి ఆనందాన్ని ఇస్తున్నాడు. వాళ్ళు ఆ విధంగా నేను అడిగితే కృష్ణుడు నా వశం అవుతాడని చెప్పి అన్నాడు కాబట్టి అలిగించుకొని ఆ బతులాడుకొని ఆ విధంగా అక్కడ వ్యవహరిస్తున్నాడు. నేను పూజించడం ద్వారా కృష్ణుడు నేను వసనం చేసుకుంటాను, ప్రియం చేసుకుంటాను అనుకుంది కాబట్టి ఆ విధంగా అక్కడ వ్యవహరిస్తున్నాడు. సో ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య అంచేత అక్కడ శత్రు మిత్రులంతా శుద్ధ భక్తులు తన శత్రువులు దండించినచో లేదా ఉన్నత స్థానం నిలిచి తనను నిందించడం అతను ముక్తి ముందమందును. ఇవన్నీ చేసినా సరే భక్తుడికి తెలుసు తనకు మించిన కృష్ణుడికి తెలుసు మించిన వాడు ఎవరు లేరని చెప్పి కృష్ణుడికి ఎలా తెలుసు. అందుకని భక్తుడు అలా చేసినా సరే అది ఎంత అంటే భగవంతుడికి ఆనందం కలిగించేవారికే కానీ ఇబ్బంది కలిగించేవారికి చేయడు. అలాగా సత్యభామ అంత చేసినప్పుడు కూడా అది మరీ తెంచుకొని ఇసుకెత్తించి మనం ఎలాగే ఎప్పుడు చేస్తే కొన్ని రోజుల కొత్త విడాకులకి వెళ్ళిపోతాం భార్య భర్తలు. ఇది పర్లేదు నేనండి. సత్యం ఎప్పుడు కూడా అంత విసిగించలేదు. దొరికిన ప్రతిసారి కూడా ఇంక ఇదే అదునని చెప్పి ఆయన కాలు తనడం లేదా తిట్టడం అలా చేయాలి. అవసరమైన షార్ట్ పడుతున్నాయి. ఆ విధంగా వాళ్ళకి తెలుసు కృష్ణ తన స్థానం ఏంటండి. అందుకే వాళ్ళప్పుడు దాన్ని మర్చిపోరు. అలాగే ప్రభుత్వం యాలైన శ్రీకృష్ణ భగవాన్ ఆధ్యాత్మిక దేహం ఎన్నడూ గాయపడదు, మరియు భక్తుడు ఎన్నడూ భగవాన్ శత్రువు కాకపోడు. ఇదే సత్యం కానిచ్చో ఆ దేవదేవుని తన జీవితపు పరమగమ్యంగా పొందుటకు భీష్మదేవి వాంఛించిండు కాదు. ఇది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ లో అయితే ముకుందుడైన శ్రీకృష్ణ భగవాన్ నాకు పరమగమ్యం అగుగాక అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. నిజంగా ఆయన శత్రువు అయితే ఆ శత్రువుని ఎందుకు ఎవరిని తలుచుకుంటారు? వీళ్ళు తలుచుకోవాలనుకుంటారు కాదు. అది ఓన్లీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు వ్యక్తపరచడం కోసమే. కానీ వాళ్ళ దగ్గర ప్రేమ అనేది ఇప్పుడు అలాగే ఉంటుంది. ప్రియుడు ప్రియురాలు వాళ్ళు అలుగినా ఒకరి మీద ఒకరు, లేదంటే ఒకరి మీద కలుసుకుని ఆనందంగా కూర్చుని మాట్లాడుకుంటున్నా ఇద్దరు మనసుల్లో కూడా ఆ ప్రియుడో ప్రియురాలు ఉండే ఉంటుంది. అలిగినా సరే వాళ్ళు ప్రియుడి కోసమో ప్రియురాల కోసం ఆలోచిస్తుంటారు. నిజంగా మెచ్చుకుంటున్నా సరే వాళ్ళ కోసం ఆలోచిస్తారు. ఆ ప్రేమలో ఎటువంటి తేడా ఉండదు. అదే విధంగా ఇక్కడ భీష్మదేవుడు కూడా బాహ్యంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నప్పటికి కూడా అంతరంగంగా ఆయన భగవంతుని మీద ధ్యాసతోటే ఉన్నాడు. అందుకనే ఆయన తన పరమగమ్యం కృష్ణుడే అవ్వాలని కోరుకుంటాడు. అది అలా కోరుకోడు. సో ఈ విధంగా భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని ప్రభుపాదులు చాలా చక్కగా వివరిస్తున్నారు. విశ్వనాథ చక్ర ఠాకూర్ వారు ఒక ఇది చేస్తారు. ప్రసభం అభిససార
అభిససార అన్న పదానికి అర్థం అట ఒక హీరోయిక్ లవర్, అంటే మామూలు వాడు కాదు, హీరోయిక్ లవర్. ఆయన అంటే సినిమాల్లో మనం ఊహించుకోవచ్చు. సినిమాల్లో లవర్ ఎప్పుడైనా తన ప్రేయసిని కలవాలనుకుంటే ఏం చేస్తాడు? ఎంతమంది వెళ్ళని వచ్చినా తన్నేసి వెళ్ళిపోతాడు కదా, అందరిని ఓడించేస్తాడు, గుడిష్కు ఆడించేస్తాడు, ఎవరు ఆపలేరు ఆయన్ని. అది అటువంటిది అభిససర అంటే, అంటే అటువంటి తీవ్ర కోరిక ఉన్నవాడు అని అర్థం. సో ఇక్కడ అభిససర అన్న పదాన్ని వాడు వాళ్ళ భీష్మదేవి ఏమనుకుంటున్నాడు? ప్రసభం అభిససర. ప్రసభం అంటే కోపంతో ఉన్నప్పటికి కూడా ఆ అభిససర అన్న పదం వాడడం వల్ల భీష్ముడు ఏమనుకుంటున్నాడు? కృష్ణుడు నా దగ్గరికి ఎలాగైతే చక్రం పట్టుకుని పరిగెట్టి వస్తున్నాడే, ఒత్తిడి పడిపోతున్నా సరే నేను చేయకుండా చూస్తే తన ప్రేయసిని కలుసుకోవడానికి హీరో ఏంటి కూడా లెక్క చేయకుండా వచ్చినట్టుగా వస్తున్నాడు. నాకు అది గుర్తుకొచ్చిందని అంటున్నారు. అంటే ఆ విధంగా అక్కడ తను చంపుతున్నాడు, అరే చంపుదామని నన్ను అనే కోపం లేదు, భక్తుడు కాబట్టి చూస్తున్నాడు. ఏం అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది అక్కడ శత్రుత్వం కాదు. అందుకే భీష్మదేవుడు దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. ఒక తన ప్రియురాలు కలుసుకోవడానికి ఏ విధంగా అయితే అన్ని బంధాలు తెచ్చుకొని అందరిని ఎదిరించుకుంటూ పరిపోతాడు, దేని లెక్క చేయకుండా పరిగెడతాడో, కృష్ణుడు ఆ విధంగా తన శపథం పోతుందా, లేదంటే తన ఉత్తర కింద పడిపోయిందా, లేదా ఏమవుతుంది ఏం చూడకుండా పరిగెడుతున్నాడు తన భక్తుని కలుసుకోవడానికి, తన భక్తుని మాట నిజం చేయడానికి, తన భక్తుని కోరిక తీర్చడం కోసం. అంత చక్కగా ఆచార్యులు వివరిస్తున్నారు. అందుకనే మరి అటువంటప్పుడు భీష్ముడు వేరే వాళ్ళని ఎందుకు గమ్యంగా కోరుకుంటాడు? ఎందుకంటే అంతకన్నా అంత ప్రేమ ఉన్నవాడిని ఎవరు కాదనుకుంటారు. సో భీష్మదేవుడి మీద కృష్ణుడికి అంత ప్రేమ ఉందని వ్యక్తపరుస్తున్నప్పుడు భీష్మదేవుడు తనను కాకుండా వేరే వాడిని గమ్యంగా ఎలా చేసుకోగలుగుతాడు? అది ఇక్కడ విషయం. ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు బాహ్యంగా ఎలా ఉన్నా సరే వాళ్ళు మధ్య జరుగుతుంది ప్రేమ, సంపూర్ణ ప్రేమ కలాపం వాళ్ళిద్దరి మధ్య. సో ఇక్కడ అంచేత అటువంటి ఇన్సిడెంట్స్ మనకు గుర్తుండిపోతాయి. తన కోసం ఇప్పుడు ఎవరైనా ఒక ప్రేయసి కోసం, ప్రియుడి కోసం, ప్రేయసి కానీ ప్రియుడు కానీ ఏదైనా త్యాగం చేస్తుంటే అది చాలా గుర్తుండిపోద్ది వాళ్ళకి. సో అదే విధంగా భీష్ముడి కోసం కృష్ణుడు తన వాగ్దానాన్ని త్యాగం చేసేస్తున్నాడు. ఆ త్యాగం చేసిన విధానం భీష్మదేవుడు గుర్తించుకున్నాడు. అందుకే దాన్నే మెడిటేట్ చేస్తాను. నెక్స్ట్ దాంట్లో అదే మనకు వస్తుంది. దీన్ని వ్యక్తపరుస్తాడు. ఎటువంటి పరమగమం కృష్ణుడు కావాలన్నాడు, ఏ విధంగా కృష్ణుడు పరమగమం కావాలన్నాడు అనేది నెక్స్ట్ దాంట్లో ఆయన వివరిస్తాడు. ఎలా? విజయరథ కుటుంబ ఆత్రతోతే ధృతహయా రశ్మిని తచ్రియే క్షణీయే భగవతీ రతరస్తుమే ముమూర్షోర్ యమహ నిరీక్ష హతగత స్వరూపం. ఈ మరణ సమయంలో నా చరణ ఆకర్షణము శ్రీకృష్ణ భగవానుడి అడుగాక. ఎడమ చేత పగ్గములను, కుడి చేత చండ్రకోలను, అంటే చండ్రకోరడ ఈ గుర్రాలని ఇచ్చేసే చండ్రకోలను పట్టి అర్జున్ రథమునకు అన్ని విధముల రక్షణ కూర్చుటకు జాగరూకునిగా నిలిచిన అర్జుని రథసారథి యందు నేను మనసు లగ్నము చేసేదను.
కురుక్షేత్రమైన అతని దర్శించిన వారందరూ మరణాంతరం తమ నిజ రూపములను పొంది ఉండిరి. సో ఇక్కడ ఎటువంటి రూపాన్ని నన్ను చూసుకుంటున్నాడు? ఎడం చేతితోటి పగ్గాలు, కుడి చేతితోటి కొరడా, చెంటకోల, కొరడా పట్టుకొని అర్జున్ని రక్షించడం కోసం అన్ని వైపులా దృష్టితో చూస్తూ ఎవడు ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి ఎలా వదులుతున్నాడు అనుకుంటూ తన దృష్టి అంతా కూడా అర్జున్ రక్షణ అన్న భావంతో ఉండగా దాంతో ఉన్న ఆ వ్యక్తిని ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నాను. అటువంటి ఒకసారి ఏందో నేను మనసు లగ్నం చేయగలను. కృష్ణుడిని ఆ రూపంలో గుర్తు చేసుకుని దాన్ని పరమ గమ్యంగా దాన్ని మనసు లగ్నం చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఇక్కడ ప్రభుపాద వారు చాలా చక్కగా వివరిస్తున్నారు భాష్యంలో. ఏంటంటే భక్తియుక్త సేవ ద్వారా ఆధ్యాత్మిక సంబంధం కలిగిన కారణమున శుద్ధ భక్తుడైన వాడు శ్రీకృష్ణుని సదా తన హృదయం నందు గాల్చుచునే విండును. శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా తన హృదయంలో భగవంతుని కాల్చుని ఉంటాడు. అది మనం అటువంటి శుద్ధ భక్తుడు భగవాను క్షణకాలంలో మరువలేడు. అదే సమాధి స్థితి ఏర్పడింది. అంచేత శుద్ధ భక్తి ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా భగవంతుడు మరవలేడు. అలా మర్చిపోకుండా ఉండడమే అదే సమాధి స్థితి. ఇతర కలాపం నుండి ఇంద్రియములను నిగ్రహించి యోగి అయిన వాడు పరమాత్మపై ధ్యానం చేయటం యత్నించును. ఆ విధంగా అతడు అంత్యమైన సమాధి స్థితిని పొందును. కానీ భక్తులు భగవాను రూపమును అతని పవిత్ర నామమును యశస్సు లీలాదులతో సహా స్మరించడం ద్వారా అతి సులభంగా సమాధి మగ్నులు. యోగి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి 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 ఇంద్రియాలను నియంత్రించుకున్నాక భగవంతుని మీద మనసుని లగ్నం చేయగలుగుతాడు. కానీ భక్తుడు మనస వాచ కర్మణ భగవంతుడి మీద ఉంటుంది. ఆయన మాట్లాడిన భగవంతుడి కోసం ఆయన చూస్తే భగవంతుడి రూపాన్ని చూస్తాడు, వింటే భగవంతుడి కథ వింటాడు, మాట్లాడితే భగవంతుడు అంటే ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవలో ఉంటాయి కాబట్టి అతి సులభంగా ఆ సమాధి స్థితిని పొందగలుగుతారు. యోగుల ధ్యానం యాంత్రికము కాగా శుద్ధ భక్తుల ధ్యానము శుద్ధముకు ప్రేమ ఆకర్షణలను కూడి సహజమై ఉండడు. యోగులు ఎంతో కష్టపడి యాంత్రికంగా తాను ఇంద్రియాలన్నింటిని నిగ్రహించి చేసుకోవాలి. కానీ భక్తుల యొక్క వాళ్ళ యొక్క ఇది చాలా సహజం. ఎందుకని పూలమాల కూర్చుంటే ఎప్పుడైనా మనం పూల సేవకి వెళ్ళామనుకోండి, పూల సేవ చేసినంత సేపు మనకి ఇంకా వేరే ఆలోచన ఉంటుంది. భగవంతుడి కోసం చేస్తున్నాం, భగవంతుడి చేస్తున్నాం, ఆ భగవంతుడు అన్న ఆలోచన చెయ్యాలన్న ఇది వాటి మీద నాకు మనసు లెక్కన అవుతాయి. వేరే ఏమో గుర్తుకురావు. కుకింగ్ చేస్తున్నాం కూడా కుకింగ్ గిన్నెలతో అవుతున్నాం, భగవంతుడి గిన్నెలని తోగుతున్నాం. ఈ విధంగా మనకి మంచి కంప్లీట్గా మనం సహజంగా మనకి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాం, లీనమైపోతాం. భీష్మదేవి విశ్వభుక్త భక్తుడు సైన్యాధిపతి అయిన అతడు భగవాన్ రణరంగ రూపమైన పార్థసారథి రూపమును నిరంతరము ధ్యానించెను. అంచేత ఆయన ఎప్పుడు నిరంతరం, ఎందుకని అర్జునుడితో యుద్ధం చేసిన ప్రతిసారి కూడా అర్జునుడి కంటే భీష్ముడే అదృష్టవంతుడు. ఎందుకని అర్జునుడు ఓన్లీ కృష్ణుడి యొక్క బ్యాక్ వీపు ఒక్కటే చూడగలుగుతున్నాడు. కానీ భీష్ముడు కృష్ణుడి యొక్క మొత్తం రూపాన్ని అంతటినీ చూడగలుగుతున్నాడు, కృష్ణుడి యొక్క భావాలన్నింటినీ చూడగలుగుతున్నాడు, కృష్ణుడి యొక్క ప్రతిస్పందన అంతా చూడగలుగుతున్నాడు. అంచేత భీష్ముడు అర్జున్ కంటే గొప్ప అదృష్టవంతుడు అని చెప్పి ప్రభుపాద వారు వివరిస్తున్నారు. రెండో పారాగ్రాఫ్ కురుక్షేత్ర రంగమనందలి వీరులందరూ మరణాంతరం భగవాని రూపము వంటి తమ ఆధ్యాత్మిక రూపములను పొందగలిగిరి. శ్రీకృష్ణుని నిర్హేతుక కరుణ వల్ల వారందరూ నా దేవదేవుని తత్సమయ మౌన ముఖాముఖి గాంచగలుగుటే అందులో కారణం. ఎవరైతే భగవంతుని ముఖాముఖి చూస్తూ మరణించారో వాళ్ళందరూ కూడా భగవంతుని లాంటి సారూప్యముక్తిని పొందారట. అటువంటి రూపాన్ని పొంది వాళ్ళు సారూప్యముక్తి పొందారట.
ఈ విధంగా ప్రభుపాద వారు ఆ, ఏ విధంగా వాళ్ళందరూ ముక్తిని భగవంతుడి చేతిలో కానీ భగవంతుడి ముందు కానీ మరణిస్తే లాభమే తప్ప నష్టమే ఉండదు. సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఆఫర్ వారు దీని మీద చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ భగవంతుని చూస్తూ భగవంతుడి యొక్క స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ చనిపోయారు కాబట్టి భగవంతుడి రూపాన్నే పొందారు అని చెప్పి ప్రభుపాద వారు రాశారు. ఏమిటి ప్రూఫ్ ఆ విధంగా పొందుతారని? ఉం? అంటే అక్కడ ఆ భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు, ఎవరు మరణ సమయంలో దేన్ని ఆలోచిస్తూ మరణిస్తారో అది శ్లోకం గుర్తు రావడం లేదు, అదే గమ్యాన్ని వాళ్ళు పొందుతారు అన్నది. అలాగే ఇంకోటి కూడా మనకి మా దేశాలు మరణ ఏమతి సాగతి అని కూడా చెప్తారు. మరణే యామతి. యామతి అంటే మతి అంటే చైతన్యం. చైతన్యం అంటే సాగతి, అదే పొందుతారు అని చెప్పి. వాట్ ఆర్ యూ థింక్? అంటే ఏదైతే మనం మరణ సమయం ఆలోచిస్తుంటామో దాన్నే మనం పొందుతాం. సో అంచేత వీళ్ళందరూ చూసి చూసి వాళ్ళు పొందారు కాబట్టి నేను కూడా కొన్ని చూసి అదే రూపాన్ని పొంది ఆ విధంగా నేను ముక్తిని పొందాలనుకుంటున్నాను, అందుకని నిన్నే ఆ రూపాన్ని స్మరిస్తూ నేను చనిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి భీష్మదేవుడు కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. ఏమీ భక్తి చేయకుండానే నేను చూసి చనిపోయిన వాళ్ళకే నువ్వు అటువంటి వచ్చినప్పుడు నేను భక్తుడిని అయ్యి ఉండి నిన్ను చూస్తూ నీకోసం ఆలోచిస్తూ చనిపోతే నేను ఆ రూపాన్ని పొందకుండా ఎలాగుంటాను అని భీష్మదేవుడు కృష్ణుడు అంటే భీష్మదేవి కోరుకుంటాను, నేను చూస్తూ మరణించాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ విధంగా తమ నిజ రూపాన్ని పొందారని చెప్పేట్టు నువ్వు కూడా పొందుతావు, నేను కూడా పొందుతాను అనేసి కృష్ణ అడగచ్చు. నువ్వు పొందని గ్యారంటీ ఏంటంటే వాళ్ళే పొందినప్పుడు నేను ఎందుకు పొందను? డివోటీ కానప్పుడే వాళ్ళే పొందుతున్నారు, డివోటీ అంటే నేను ఎందుకు పొందను? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విజయరథ కుటుంబ అని చెప్పి, విజయ అంటే ఇక్కడ అర్జున్ రథాన్ని అంటే అక్కడ అర్జున్ కోసం చెబుతూ అర్జున్ ద్వారా కృష్ణుని గుర్తు చేసుకుంటున్నాడు, అర్జున్ రథసారథిగా గుర్తు చేసుకుంటున్నాడు. ఓ కృష్ణుడు అడగచ్చు, అరే నువ్వు నా భక్తుడు అంటున్నావు కదా, మరి కృష్ణ అర్జున్ రథసారథిగా ఎందుకు అని నువ్వు అర్జున్ ద్వారా ఎందుకు నన్ను గుర్తు చేయడు? నీ యొక్క హృదయంలో ఉన్న హృదయాన్ని దోచుకున్న భగవంతుడిగా నువ్వు నన్ను చేయొచ్చు కదా. అంటే అప్పుడు దానికి సమాధానంగా భీష్మదేవుడు చెప్తున్నాడు, ఆ చెప్పడం దానికి, అందుకని నెక్స్ట్ దానికి దీనికి కనెక్షన్. ఎందుకంటే నీకు భక్తులు ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళందరిలోకి అర్జున్ శ్రేష్ఠుడు. అంచేత ఎప్పుడైతే నేను అర్జున్ని నీకు గుర్తు చేస్తానో నా కృప తొందరగా వస్తుంది. కానీ నువ్వు అనుకోవచ్చు, అరే కాదు, వాళ్ళకంటే నాకు గోపికలే చాలా ప్రియులు అని అనొచ్చు నువ్వు. కానీ నేను ఎవరు కూడా వాళ్ళ స్థాయిని, ఎవరు వాళ్ళ స్థాయిలో వాళ్ళ సమాన స్థాయిలో వాళ్ళ స్థానాన్ని తీసుకోవాలని ఏ భక్తుడు కూడా కోరలేడు. వాళ్ళ స్థానం స్పెషల్. ఎంత మనం ఒక వ్యక్తికి
దగ్గరైనా సరే మనం వాళ్ళ భార్య కానీ భర్త స్థానాన్ని మనం పొందలేము. అది స్పెషల్. అది మనల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించవచ్చు, మనల్ని అంతకన్నా ఎక్కువగా చూసుకోవచ్చు, మన కోసం ఏమైనా చేయొచ్చు, భార్యను కూడా పట్టించుకోవచ్చు, లేదా భర్తను కూడా పట్టించుకోవచ్చు. కానీ భార్య భర్త స్థానం ఆ స్థానం ఆ స్థానం. అలాగే ఎవరైతే భార్య స్థానాన్ని భర్త స్థానాన్ని పొందాలనుకుంటాడో వాడు నిజమైన ప్రేమికుడు కాదు, మోసగారి. సో అదే విధంగా గోపికల స్థానాన్ని పొందాలనుకున్న భక్తుడు భక్తుడు అన్నవాడు ఎవరు కూడా దాన్ని ఆ స్థానాన్ని పొందాలి, ఆ స్థానంలో నేను ఉండాలి అన్నది కోరుకోరు. అందుకనే మనం ఇన్ని లీలలు చూస్తాం, ఎక్కడ కూడా ఏ గోపిక కూడా యశోద యొక్క స్థానాన్ని చూసి, లేదా నందమాధవ స్థానాన్ని చూసి, లేదా రాధారాణి యొక్క స్థానాన్ని చూసి, లేదా ఇంకా లలిత విశాఖ ఒకరి స్థానాన్ని చూసి ఇంకొక గోపిక ఈర్ష్య పడే స్థానం ఎక్కడ ఉండదు. ఆ స్థానంలో వాళ్ళు ఎందుకు ఉండాలి, నన్ను ఎందుకు ఉండకూడదు, నేనుంటే బాగున్నాను, వాళ్ళు లేకుండా ఉంటే బాగున్నాను అన్న భావన ఎక్కడ కనబడదు. ఎవరికి వాళ్ళే స్పెషల్. అంచేత గోపికలు స్థానం చేయలేరు కాబట్టి అంచేత నేను వాళ్ళ స్థానాన్ని పోల్చుకొని వాళ్ళని గుర్తు చేస్తూ వాళ్ళలాగా నేను ఉండాలని నేను అనుకోలేను కనీసం. కానీ ఓకే, నీకు ఆ విధంగానే కావాలనుకుంటే వాళ్ళని చేయండి, నీ కోసం వాళ్ళు గుర్తు చేస్తానని చెప్పి నెక్స్ట్ ఆయన గోపికల్ని గుర్తు చేస్తున్నాడు. లలిత గతి విలాస సవల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః కృతమనుకృతవత్య ఉన్మదాంత ప్రకృతి మగన్ కిల యశ గోపవద్వః. ఎవని సుందరమైన గమనములు హాసములు వ్రజధామమునందలి గోపికల మనసులను ఆకర్షించినో అట్టి శ్రీకృష్ణునియందు నా మనసు లగ్నమవుగాక. ఓకే, నీకు అదే కావాలి, కృష్ణుని కంటే వాళ్ళ గొప్ప చేరుకోవాలి, పోనీ అదే వాడు ప్రియుడు, ఆ కృష్ణునే నాకు. రాసంత్యం నుండి అతను అంతర్ధానం చెందినప్పుడు గోపికలు ఆ దేవతని ప్రత్యేక గమనంలోనే అనుకరించరి. ఎప్పుడైతే కృష్ణుడు రాస డాన్స్ నుంచి వెళ్ళిపోయాడో అప్పుడు గోపికలు అందరూ ఏం చేశారు, కృష్ణుడు ఏ విధంగా యాక్ట్ చేశాడో, కృష్ణుడు ఏ విధంగా లీలలు చేశాడో ఆ లీలలు అందరినీ వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా నేను భీష్మదేవుడు గోపికలు కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ప్రభుపాద వారు భాష్యంలో చెప్తున్నారు, భాష్యంలో సారాంశం ఏంటంటే కృష్ణు వల్ల కృప వల్ల మాత్రమే మనం కృష్ణుని పొందగలం. అది కృష్ణ కృప, మనకి కృష్ణ కృప వల్లే వస్తుంది, వేరే విధంగా రాదు. అది ఆ భాషలో సారాంశం. దాంట్లో ప్రభుపాద చెప్తున్నారు, శ్రీకృష్ణునికి అర్జునుడితో గల సంబంధం భీష్మదేవుని వంటి భక్తునితో నిస్సందేహంగా శ్లాఘనీయమైన, గోపికలతో ఆ దేవదేవుని సంబంధం మరింత ప్రశంసనీయమైనది. ఉన్న సంబంధము అలాగే భీష్మదేవునికి ఆ కృష్ణునికి ఉన్న సంబంధాలు గొప్పవి అయినప్పటికీ కూడా గోపికలకు ఉన్న సమిధి ఇంకా ప్రత్యేకమైంది, ఎందుకంటే వాళ్ళలో ఉన్న భక్తిత్వ సేవ అలాంటిది. అంచేత ఒకరి భక్తిని బట్టి వాళ్ళ స్థాయిలో మార్పు వస్తాయి, అంతే తప్ప వేరే దాని వల్ల కాదు. ఎవరు ఎంత భక్తిని ప్రదర్శిస్తారో వారి స్థాయి అంత ఉన్నతంగా ఉంటూ ఉంటుంది. తన శుద్ధ భక్తులు కీర్తించినప్పుడు భగవాన్ అధికంగా మొదమనందును గనుక భీష్మదేవుడు నిలిచిన సారీ మధ్యలో డిస్కౌంట్ అయిపోయింది. అందుకనే
భీష్మదేవుడు you కృష్ణుడు తన భక్తులు ఏ విధంగా గుణగానం చేసినా ఆనందపడతాడు. కానీ అంచేత అర్జున్ని గుర్తు చేయడం ద్వారా ఆయన తన యొక్క కృష్ణ యొక్క కృప పొందాలనే ప్రయత్నం చేశాడు. కానీ అంతకంటే గొప్ప గోపికలు అయితే ఇంకా బాగుంటుందేమని గోపికలు కూడా ఒకసారి స్మరించాడు. బేసికల్గా ఏంటంటే భక్తులు ఉన్నవాడు ఏదో ఒక రకంగా భగవంతుడి యొక్క కృపను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకని భగవంతుడు మొదమందుతే కానీ భగవంతుడి కృప రాదు. అంచేత ఆయన్ని ఆనందపరచడం కోసం ఏదో రకంగా చేస్తాం. అది తర్వాత మునిగణ నృపపర్య సంకులేంథ సదసి యుధిష్ఠిరా రాజసూయ ఏషాం అర్హణముపేద ఈక్షణీయో మమ దృషి గోచర ఏష ఆవిరాత్మ. ధర్మరాజు అనరించిన రాజసూయ యాగమున మునులు రాజుల వంటి ప్రపంచము యొక్క శ్రేష్ఠ జనులతో నిండిన గొప్ప సభయందు శ్రీకృష్ణ ప్రతి ఒక్కరిచే దేవదేవునిగా పూజింపబడినాడు. ఆ దేవదేవుని మనసును లగ్నం చేయుటకే నా సమక్షంలో జరిగిన ఆ సంఘటన నేను స్మరించుచున్నాను. భీష్ముడు ఏమేమి గుర్తు తెచ్చుకుంటున్నాడు? ఒకటి రథసారథిగా, రెండోది రాజసూయ యజ్ఞంలో అందరి చేత గుణగానం అంటే ఐశ్వర్య భావంలోనే గుర్తు చేసుకుంటున్నారు తప్ప వేరే భావంలో ఆయన గుర్తు చేసుకోవడం. రాజసూయ యజ్ఞంలో అందరి చేత ఆయన భగవంతుడిగా పూజింపబడ్డాడు. అంటే ఈ విధంగా దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు భీష్మదేవుడు ఎంత ఆనందపడ్డాడు భగవంతుడికి పూజింపబడుతుంటే. అక్కడ ఆయన వ్యక్తపరచలేదు కానీ ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అక్కడ ఆయన శత్రు క్యాంపులో ఉండడం వల్ల దుర్యోధనుల ముందు దాన్ని వ్యక్తపరచలేకపోయాడు. అని ఇప్పుడు చెప్తున్నాడు దేవాలయ పూజ ఆ దృశ్యాన్ని నేను మనసులో నేను లగ్నం చేసుకున్నాను, అది గుర్తు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ప్రభుపాద వారు మొదటి పారాగ్రాఫ్ లో రాసు యజ్ఞం కోసం చెప్తారు. అది మీరు చదువుకోండి. రెండో పారాగ్రాఫ్ లో ప్రభుపాద వారు వర్ణాశ్రష్టం గురించి చెప్తున్నారు. అనగా బ్రాహ్మణుడు క్షత్రియుడు సంగమనందు ఉన్నతమైన వారుగా పరిగణింపబడుదురు. సభయందు పాల్గొనటకు వారందరూ ఆహ్వానింపబడరి. వైష్ణవ శూద్రులు సంగమనందు ప్రాముఖ్యమైన అంశములు కనుక వారిచ్చట పేర్కొనబడలేదు. ఇక్కడ రాజశేఖర మునులు రాజులు వంటి వాళ్ళు అని చెప్పి ముని గణ నృపవర్య. ముని గణ అంటే మునులు, నృపవర్య అంటే రాజులు, సంకులు ఎంత సంకులు అంటే కలయిక సమక్షంలో ఆ విధంగా. సో మిగతా వాళ్ళు వైశ్యులు శూద్రులు అంత ప్రాముఖ్యులు కాదు కాబట్టి వాళ్ళందరూ చెప్పుకోవాలి. చూడండి ఎక్కడైనా మినిస్టర్ గట్రా వస్తే ఎమ్మెల్యే వచ్చారనేది లాస్ట్ ఎక్కడ వాళ్ళు కూడా పాల్గొన్నారని చెప్తారు. కానీ మ్యాక్సిమం ఆ మినిస్టర్ ఎవరైతే వచ్చారో వాళ్ళదే రాస్తారు. ఆయన ఇలా వచ్చాడు, ఆయన ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇది చెప్పారు. కానీ అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ముఖ్యమైన కాబట్టి వాళ్ళ కోసం చెప్తారు. ఇంత వీళ్ళిద్దరి కోసం పేర్కొనలేదు అని చెప్పి ప్రభుపాద రాస్తారు. వివరిస్తున్నారు ఎందుకంటే ప్రభుపాద మూడో దాంట్లో ప్రతి ఒక్కరు శ్రీకృష్ణుని దర్శింపకోరిరి. అంతేకాక ప్రతి ఒక్కరు ఆ దేవదేవునికి గౌరవపూర్వక వందనలు అర్పింపకోరిరి. భీష్మదేవుడు ఆ విషయం అంతటిని జ్ఞప్తికి తెచ్చుకుని తన ఆరాధ్యమైన కృష్ణుడు భగవానుడు ఎదుటనే స్వామిగా ఉపస్థితిలో ఉండుట పట్ల హర్షంలో కూడి ఉన్నాడు. భగవంతుడు అక్కడ అవన్నీ చూసి అక్కడ చేసి అదే దాని ఆనందాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మళ్ళీ చేసుకుంటున్నాడు. చేత భగవంతుడి భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క గుణగానం జరుగుతుంటే దాన్ని చూసి ఆహ్లాదిస్తూ ఉంటాడు. దేవదేవుని ధ్యానించుట అనగా అతని కర్మలను, రూపమును, లీలలను, నామమును, యశస్సును ధ్యానించుట అనే భావము.
ధ్యానించడం అంటే అర్థం ఏంటి? భగవంతుని ధ్యానించడం అంటే ఆ గుణాలని, రూపాలని, లీలల్ని గుణగానం చేయడమే, వాటిని స్మరించడమే. అటువంటి ధ్యానం భగవాన్ నిరాకార రూపమే కావించేది ధ్యానం కన్నా ముఖ్య సులభమైనది. కనుకనే భగవంతుని నిరాకార రూపంపై ధ్యానం కావించడం అన్నది అత్యంత కఠినమని భగవద్గీత 12.5 అధ్యాయంలో స్పష్టంగా తెలుపబడినది. కోరిన ఫలం లభించడం వలన అది ఏమాత్రం ధ్యానం కానేరదు, లేదా కేవలం వృధా కాల వ్యయమే కాగలదు. కోరిన ఫలం లభించినందున అది అంటే ఇప్పుడు మన నిరాకార బ్రహ్మంలో చేస్తే మనం కోరిన ఫలితాలు రావు. ఎందుకని? మనకు ఆనందం అనేది రాదు, ప్రతిస్పందన రాదు భగవంతుడి నుంచి. కోరికలు అంటే ముక్తి, అది అది మరి వాళ్ళు నిరాకారాలు పొందే ఆనందం ఏంటి? వాళ్ళు ఇటువంటి ఈ లోకంలో ఉన్న కష్టాలు ఉండవు కాబట్టి ఆ ఆనందాలు పొందుతున్నారు. ఈ లోకంలో ఉండే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశాలు ఉండవు, వాటిని ముక్తి పొందుతారు, అంటే వాళ్ళ ఆనందం. కానీ భగవంతుడి నుంచి పొందే ఆనందం ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు, కష్టాలు లేకపోవడమే ఆనందం అనుకుంటున్నారు, కానీ నిజమైన ఆనందం పొందడం లేదు. అంటే అప్పులు లేకపోవడమే ధనం అనుకుంటే కష్టం, కానీ నిజమైన ధనం అది కాదు. బ్యాలెన్స్ ఉన్నప్పుడు అప్పులు లేవు, అబ్బా అప్పులను తీర్పని చెప్పి అది కూడా ఆనందమే. కానీ అది నిజమైన ఆనందం. ఆ ఆనందం కంటే డబ్బులు సంపాదించుకుని డబ్బు బ్యాలెన్స్ ఉండడం, ఆ ఆనందం ఇంకా ఎక్కువ. సో అది నిరాకారం వాళ్ళ దగ్గర ఉండదు. అంచేత వాళ్ళ నిజమైన ఆనందం లేదు. వాళ్ళ ఇంటి అప్పుల్లో ఉన్న బాధ లేదు కాబట్టి ఆనందపడిపోతున్నారు, అదే ఆనందం అనుకుంటున్నారు. ఆనందం అనేది ఎప్పుడైతే అంతకన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఆనందం. అంటే వాళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరలేదు కాబట్టి అటువంటి నిరాకారం మీద మనం ధ్యానం చేయడం అనేది కాలవృధం, అది నిజమైన ధ్యానం కాదు. ఎందుకంటే మన కోరిన కోరిక నెరవేరడం లేదు కాబట్టి. శ్రీకృష్ణుడు మానవ సమాజంలో ప్రత్యక్షంగా నిలిచి ఉన్నప్పుడు, ముఖ్యంగా కురుక్షేత్ర సంబంధమున దేవదేవునిగా గుర్తింపబడకుండాను ఆ కాలం నాటి మహాపురుషునిగా అంగీకరింపబడినాడని ఈ శ్లోకం తెలుపబడినది. అంచేత భగవంతుడిగా గుర్తించబోయినప్పుడు కూడా అందరికీ గొప్పవాడని చెప్పి గుర్తించబడ్డాడు అని చెప్పి ఈ శ్లోకాలు చెప్తున్నాడు వైష్ణవుడు. అందుకనే అందరూ పూజిస్తున్నారు అని చెప్పి ఈ విధంగా భగవంతుడిని వ్యాసదేవుడు చేసుకుంటే ఇక్కడ ఇంతవరకు డైరెక్ట్ గా నా ప్రభువు, నా కోరిక, నా పరమ గమ్యం అని చెప్పి చెప్పకుండా వీళ్ళ ద్వారా ఎందుకు గుర్తు చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు లాస్ట్ శ్లోకంలో. కొద్దిగా నాకు టైం, నేను కొద్దిగా ముందుగా వెళ్ళాలి కాబట్టి నేను శ్లోకంగా చదవకుండా డైరెక్ట్ గా తాత్పర్యం భాషించుకుంటున్నాను. ఇక్కడ 41వ శ్లోకంలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తారు, ఇక్కడ భీష్మదేవుడు తన యొక్క అదృష్టాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఈ శ్లోకంలో. నేను శత్రుపక్షంలో ఉన్నప్పటికి కూడా తన శత్రుపక్షంలో ఉన్నవాడు, అంటే తనకి భీష్మదేవుడు శత్రుపక్షంలో ఉన్నవాడు పాండవులు అక్కడ సన్మానం చేస్తున్నప్పుడు కూడా చూడగలిగే భాగ్యం నాకు కలిగింది అని చెప్పి నా ఆనందపడిపోతున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఎవరైనా అడగచ్చు, ఇంతవరకు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తన కోసం కాకుండా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎందుకు గుర్తు చేసుకుంటున్నాడు అని ఎవరైనా అనుకోవచ్చు. దానికి సమాధానం ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, నేను ఎప్పుడు నా ఎదుట నిలిచి ఉన్న ఏకైక భగవానుడి అయిన శ్రీకృష్ణుని సంపూర్ణ ఏకాగ్రతకు ధ్యానింపగలను. ఎలాగైనా మనోకల్పన పరులు హృదయములతో సహా ప్రతి వారి హృదయమునందు గల ఆ దేవదేవుని ఉనికి విషయమున భేదభావం నేను ఇప్పుడు దాటి తిని సూర్యుడు అనేక విధములుగా గోచరించిన వాస్తవంలోకి ఏకమై ఉన్నాడు.
ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా పరిపరి రకాలుగా గోపికలతో ఒకలాగా, అర్జున్తో ఒకలాగా, లేదా ఇలాగ చేసుకోవచ్చు. కానీ నేను ఆయన ఏ విధంగా గుర్తించుకోవాలి, ఆ విధంగా గుర్తించుకుంటాను, ధ్యానిస్తాను. ఎందుకంటే నాకు ఎలాగైతే భగవంతుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒకరు నిరాకారవాదులని, ఒక నిరాకారుడని, ఒక నిర్గుణుడని, ఒకరు నిర్గుణుడు, ఈ గుణాలు లేనివాడని, అలా లేనివాడని, లేకపోతే ఒకరు పరమాత్మని, లేదంటే సర్వవ్యాపని, లేదా రకరకాలుగా అంత సమానులని, రకరకాలుగా వాళ్ళు మనోకల్పన చేయొచ్చు. కానీ నేను ఇప్పుడు అవన్నీ దాటి నిజం ఏంటో తెలుసుకున్నాను. ఏంటి? ఆయన అర్జున్ రథసారథి అయి ఉండొచ్చు, గోపికలకు ప్రియుడై ఉండొచ్చు. ఏది ఏదైనా సరే ఆయన భక్తులకి గమ్యస్థానం. అది నేను తెలుసుకున్నాను. అంచాలు నేను తెలుసుకున్నాను. ఆ గమ్యస్థానం మీద నేను ఇప్పుడు మనసుని లగ్నం చేయగలుగుతున్నాను. అది గోపికలకు ప్రియుడిగా నేను గుర్తు చేసుకొని ఉండొచ్చు, లేదంటే అర్జున్ రథసారథిగానే గుర్తు చేసుకోవచ్చు. జనాలు అనుకోవచ్చు, అరే గోపికలు గుర్తు చేస్తున్నా కూడా ఈయన గోపిక అయిపోవచ్చు, లేదా అర్జున్ గారు రథసారథి చేస్తున్నా అర్థ. కానీ నేను అది అట్లా ఉన్న సారాంశమైన ఆయన భక్తుల యొక్క గమ్యము అన్న విషయం మీద నేను ఫోకస్ చేస్తున్నాను. ఆ ఆ విధంగా నేను పంచాయతీ ఇప్పుడు నేను ఆయన గుర్తు చేసుకుంటున్నాను, ఆ విధంగా గుర్తు చేసుకుంటున్నాను. ఆ అది భక్తుల యొక్క గమ్యం, పరమక్ష గమ్యం అన్నది గుర్తు చేసుకోవడంలో నేను కొన్నిసార్లు అర్జున్ వంకగా పెట్టచ్చు, గోపికల వంకగా పెట్టచ్చు, గోపికల ద్వారా చేయొచ్చు. కానీ నేను గోపికల కోసం ఆలోచించడం లేదు, అర్జున్ కోసం ఆలోచిస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం, ప్రేమపూర్వక సంబంధం, భక్తి భావన, అది నేను ఆలోచిస్తున్నాను. దాని మీదే నేను లగ్నం చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇక్కడ ప్రభుపాదులు వారు 2-3 అంశాలు ఇక్కడ చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు ఒకే పూర్ణ పురుషోత్తములైనను తన అత్యంత శక్తి ద్వారా వివిధ ప్రధాన అంశంలోగా విస్తరించబడి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఒకటే అయినప్పటికీ కూడా ఆయన తన అత్యంత శక్తి ద్వారా రకరకాలుగా, అంటే నిరాకార బ్రహ్మంగా, పరమాత్మగా విస్తరించుంటాడు అని చెప్తాడు. ఈ సత్యం నెరగని అల్పజ్ఞుడే బ్రహ్మజ్యోతి పరమాత్మ రూపము శ్రీకృష్ణునికి భిన్నములని పలుకుదురు. అనగా మహాజన భీష్మించే ఇప్పుడు ధ్రువపరచబడినట్లు శ్రీకృష్ణుడు లేదా వాసుదేవుడు ఆది పురుషుడే ఉన్నాడు. ఈ కారణం చేత సాధకులు, శుద్ధ భక్తులు ఇరువురును అతని అడుగుజాడను యత్నించవలను. భక్తి యోగ విధానం ఇది. అంచేత భీష్మదేవుడు ఏ విధంగా ఆయన వాసుదేవుడిగా గుర్తించుకోవాలి, కృష్ణుడిగా గుర్తు చేసుకో, ఏ విధంగా గుర్తు చేసుకున్నా భక్తి భావాన్ని మనం గుర్తు చేసుకోవాలన్న విషయాన్ని ఇక్కడ ఎవరైతే చూపిస్తున్నాడో ఆ విధంగా మనం కూడా నడుచుకోవాలని చెప్పి ప్రభుపాల్ వారు రాస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కృష్ణ పాదసారిగా భీష్మదేవునికి ఆరాధ్యమై ఉన్నాడు. అదే వృందావన కృష్ణుడు గోపికలకు పరమాకర్షణమైన శ్యామసుందరునిగా ఆరాధ్యుడై ఉన్నాడు. ఎవరికి భక్తులు అన్న వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక రూపంలోనే అందంగా కనబడతాడు. భీష్మదేవుడికి పాదసారథిగా అందంగా కనబడుతున్నాడు, గోపికలకి శ్యామసుందరుగా అందంగా. ఒకరికి ఒక భావన ఉంటుంది, ఆ రూపంలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నిరాకార జ్యోతిగా నిరాకారవాదులు లక్ష్య వస్తువు మరియు యోగుల గమ్యమైన పరమాత్మ వాస్తవంలో శ్రీకృష్ణుడే. అనగా శ్రీకృష్ణుడే బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మ రూపంలో ఉన్నాడు. తన స్వీయ రూపంలో శ్రీకృష్ణుడు పార్థసారథి మరియు బృందావన శ్యామసుందరుడైనను నిరాకార రూపంలో మాత్రము బ్రహ్మజ్యోతి ఎందు గాని పరమాత్మ రూపం ఎందు గాని అతడు లేడు. భీష్మదేవుడు వంటి మహాజను శ్రీకృష్ణ భగవాన్ ఇట్టి వివిధ రూపంలో అవగాహన చేసుకొని నందునే సర్వ రూపంలో ఆదిగా అతన్ని నెరిగి ఆ దేవదేవుని అర్చితురు. కృష్ణుడు అర్జునుడు యొక్క రథసారథిగా ఆయన
గోపిక శ్యామసుందరిగా అయినా అది కృష్ణుడు, కానీ బ్రహ్మజ్యోతిగా పరమాత్మగా కృష్ణుడు కాదు. బ్రహ్మజ్యోతి అంటే కృష్ణుడి దేహం ఒక కాంతి మాత్రమే, కృష్ణుడు కాదు. పరమాత్మ అనేది కృష్ణుడి యొక్క అంశం మాత్రమే, కృష్ణుడు కాదు. అంచేత భక్తులు అది తెలుసుకుంటారు కాబట్టి అటువంటి పరమాత్మ బ్రహ్మజ్యోతుల మీద ధ్యానించకుండా భగవంతుడి రూపాల మీద వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. అది మనం తెలుసుకోవాలి. సో ఈ విధంగా భీష్మ యొక్క ప్రార్థనలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే సూత గోస్వామి వివరిస్తాడు ఏ విధంగా భీష్మదేవుడు శరీరం విడిచిపెట్టాడు అన్నది. అది మనం ఏ విధంగా విడిచిపెట్టామని వచ్చే వారం అనుకుందాం. ఓకే, హరే కృష్ణ. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు, దండవతం. ప్రభు, ఇప్పుడు ఒక్కొక్క భక్తులకి ఒక్కొక్క టైప్ ఆఫ్ భావం ఉంటుంది ప్రభు కృష్ణుడికి. అంటే ఇప్పుడు భాగవతంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివోటీస్ డిస్కస్ చేశారు కదా ప్రభుజీ. అంటే ఇది కొన్నిసార్లు కాంట్రాస్టింగ్ గా అనిపిస్తుంది ప్రభు. అంటే ఒక భక్తుడిది ఉన్న భావం ఇంకొక భక్తుడి ఉన్న భావం, అంటే ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే ఎందుకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ భావాలన్నింటినీ మనం డిస్కస్ చేస్తాం ప్రభు? ఎందుకంటే భగవంతుడు భావగ్రహి, అంతేగాని ఏది అనేది కాదు. అంచేత ఆ యూనిక్నెస్ ఉంది కాబట్టే మన మన భక్తిని ఆయన మిస్ అవుతున్నాడు. మన భక్తి యూనిక్నెస్ కాకుండా వేరే అంటే ప్రత్యేకత అనేది మన భక్తికి లేకపోతే భగవంతుడు వేరే భక్తి అంటే ఆల్రెడీ దాన్ని ఆస్వాదిస్తున్నాడు, మన భక్తిని ఇంకేం ఆస్వాదిస్తాడు? అర్థమవుతుందా? అర్థం కాదు ప్రభుజీ. ఇప్పుడు మన భక్తిలో ఇప్పుడు యూనిక్నెస్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ పర్సన్ అంటున్నారు. అంతే కదా, మన భావన, నా భావన వేరే వాళ్ళతో కలవదు, మీ భావన వేరే వాళ్ళతో కలవదు, మీది మీదే. ఇవి ఇద్దరి యొక్క భావన ఒకటవో ఇప్పుడు కూడా ఎంత భక్తి చేసినా. అంచేత ఆ వెరైటీ వేరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్వీట్ రైస్ నలుగురికి ఇచ్చి ఒక్కలాగా వండి అన్ని అంతసేపు టైం పెట్టుకుని మరి మీరు వండించినా సరే నలుగురికి 4 రకాల స్వీట్ టేస్ట్ వస్తుంది, ఒకలాగా ఒక టేస్ట్ రాదు. ఇంగ్రీడియంట్స్ అవే ఉండొచ్చు, టైం అదే ఉండొచ్చు, మనం అలాగే చెప్పొచ్చు, పాలు ఇంతసేపు మరగబెట్టండి, దీన్ని ఇంతసేపు అన్ని చెప్పి ఉండొచ్చు, కానీ టేస్ట్ వేరు వేరుగా వస్తుంది. సో అదే విధంగా అప్పుడేంటి, నలుగురు చేత 4 వెరైటీ స్వీట్స్ ని తిన్నట్టు అయిపోద్ది. 4 స్వీట్ రైస్ అయి ఉండొచ్చు, కానీ 4 వెరైటీ స్వీట్ రైస్లు అవుతాయి. అంటే కృష్ణుడికి అన్ని భావాలని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఉంటుంది. అంచేత ఆయన అనంతుడు కాబట్టి అనంత రసాలు ఎంజాయ్ చేయగలదు. అదే యాక్చువల్లీ భీష్ముడి అయితే చాలా కనెక్ట్ అసలు కంప్లీట్. అంటే యాక్చువల్ గా మన గోపీస్ ఏమి ఎట్లా అంటే వాళ్ళ హెడ్ ఏక్ వస్తేనే దే ఆర్ రెడీ టు గో మిలియన్స్ ఆఫ్ టైమ్స్ టు ద హెల్ కదా. అండ్ భీష్ముడు ఏమో వెన్ హీ సీయింగ్ ద బాడీ అది పియర్స్ అయిపోతే అతనికి ఒక వారియర్ లాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో అసలు అసలు అంటే కంప్లీట్ గా ఒక డిఫరెంట్ భావాలు వస్తున్నాయి. ఈయన వేరే రసం. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాడు ఫ్రెండ్స్ ని చూసినప్పుడు కాంపిటేటివ్ చూస్తాడు కదా, మన ఇద్దరు క్రికెట్ ఆడదాం లేదా బ్యాట్ ఛాలెంజింగ్ గా చూస్తాడు. అది ఫ్రెండ్షిప్, అది కూడా ప్రేమే. తల్లిదండ్రులు చూసినప్పుడు ఒకలాగా, సిస్టర్ బ్రదర్తో ఒకలాగా, ఒక్కొక్కరు ఒక రకంగా చూస్తాడు. ఓకే, ఆ విధంగా డీల్ చేస్తుంటాడు వాళ్ళతో. తల్లిదండ్రులతో పేచీ పెట్టినట్టుగా అన్నదమ్ములతో పేచి పెట్టడు, ఎందుకంటే తల్లిదండ్రులు పేచి పెడితే కొని చేస్తారు. ఆ తల్లిదండ్రులు అన్నదమ్ములు అయితే ఏమిస్తారు, ఏమి ఎవరు. సో అది వేరే విధంగా పేచీ పెడతాడు, ఆడు కాలం వస్తువు కావాలన్నది వేరే, అలాగా ఒక్కొక్కరితో ఒక రకంగా స్పందిస్తూ ఉంటాడు. భగవంతుడు అంతే. అందుకనే భక్తి ఇది డైనమిక్. భక్తి అంటే ఇక ఇంతే భక్తి అని చెప్పడానికి లేదు. అనంతం భక్తిలో రుచి, టేస్ట్, వెరైటీ చాలా ఎక్కువ. మీరు చేసే భక్తి వేరు, నేను చేసే భక్తి వేరు. ప్రాసెస్ అదే ఉండొచ్చు, అదే ఉండొచ్చు, కానీ డిఫరెంట్ వస్తుంది.
అంటే దీనివల్ల భక్తుల మధ్య ఇది గొడవలు రావచ్చు కదా ప్రభుజీ? కాదు కదా, అందుకనే కదా ప్రాబ్లం లేదు. గొడవలు వస్తే ఇప్పుడు పోటీ అయిపోద్ది కదా. ఇప్పుడు ఒకే స్థానం, నువ్వు నేను ఇద్దరు పోటీ పడితే గొడవలు అవుతాయి. నా స్థానం వేరు, నీ స్థానం వేరు, అందుకే కోపం ఉండదు, పోటీ ఉండదు, ప్రాబ్లం ఉండదు. ఓకే. ఈ ఇద్దరు భక్తుల భావాలు కానీ ఏవి మ్యాచ్ అవ్వవు, ఎక్కడో డిఫరెంట్ ఉంటుంది. ఆ వెరైటీ ఆయన మిస్ అవుతున్నాడు మన దగ్గర నుంచి. Yes. అందుకే హరే భగవంతుడు మన భక్తి కూడా కావాలని కోరుకుంటున్నాడు. కృష్ణ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, जय गौर प्रेमानंदी। हरे हरे कृष्ण। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि